హై ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్కారం. నేను మీ క్రిప్టో మహేష్. నన్ను అంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. డీపిన్ ప్రాజెక్ట్స్ గురించి అయితే మనమైతే రీసెంట్ వీడియోస్‌లో తెలుసుకున్నాం. ఇప్పుడు డీపిన్ ప్రాజెక్ట్‌లో టెస్ట్‌నెట్ యొక్క ఎయిర్ డ్రాప్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఛానెల్‌లో మీకు అన్ని ఎయిర్ డ్రాప్స్ గురించి, బాక్స్ మైనింగ్ గురించి అన్నీ కూడాను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం వచ్చేసి గ్రాస్ నెట్వర్క్ గురించి తెలుసుకుందాం. గ్రాస్ నెట్వర్క్ అనేది ఆల్రెడీ సీజన్ 1 అయితే కంప్లీట్ అయిపోయిందండి. ప్రెజెంట్ అయితే సీజన్ 2 అయితే రన్ అవుతుంది. ఈ గ్రాస్ నెట్వర్క్ ఏదోక ఎలా చేయాలనేసి తెలుసుకుందాం. మీరు మన ఛానల్‌లోకి వెళ్తే క్రిప్టో మహేష్ అని ఛానల్ ఉంటదండి. అందులోని పిన్నిడ్ మెసేజ్‌లోని డీపిన్ ప్రాజెక్ట్స్ అనేసి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి గ్రాస్ నెట్వర్క్ అండి. గ్రాస్ నెట్వర్క్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ గ్రాస్ ఎపోచ్ 4 అని కనిపిస్తుంది కదా! ఇక్కడ ఈ లింక్ కాపీ చేసుకోండి. ఈ లింక్ కాపీ చేసుకోండి. మీరు యూజ్ చేస్తున్న బ్రౌజర్‌లోని ఓపెన్ చేయండి. బ్రౌజర్ క్రోమ్ గానీ, జియోస్ఫియర్ గానీ, బ్రేవ్ గానీ ఇలాంటి బ్రౌజర్స్ అవుతాయి. ఇలాంటి బ్రౌజర్స్ సపోర్ట్ చేస్తాయండి. వేరే ఏ ప్రాజెక్ట్స్ వేరే ఏ బ్రౌజర్స్ కూడా మీకు ఎక్స్‌టెన్షన్స్ అనేవి డౌన్‌లోడ్ అవ్వవు. ప్రాబ్లమ్ అవుతుంది. మీరు గూగుల్ క్రోమ్ అయితే యూజ్ చేయండి. 90% గూగుల్ క్రోమ్‌లోనే అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇందాక కాపీ చేసుకున్న లింక్‌ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మీకు ఇలాగ వస్తుంది. ఇక్కడ మీరు అనేది రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఈమెయిల్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అదే పాస్వర్డ్ మళ్ళీ దాని కింద కూడా మళ్ళీ అదే ఎంటర్ చేయండి పాస్వర్డ్. ఇక్కడ మన రిఫరల్ కోడ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ అగ్రీ చేయండి. ఐ యామ్ నాట్ రోబోట్ అని ఎంటర్ ఐ యామ్ నాట్ రోబోట్ అనేసి మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిజిస్టర్ కొట్టండి. చూడండి, రిజిస్టర్ కొట్టిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇది క్లోజ్ చేయండి. చూడండి, ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది. కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అనేసి దాన్ని క్లిక్ చేయండి. చూడండి, సక్సెస్‌ఫుల్లీ వెరిఫైడ్ అని వచ్చింది. రిటర్న్ టు డాష్‌బోర్డ్ అంటే ఎంటర్ చేయండి. మీరు లింక్ సొలనా వాలెట్ లింక్ అనేది చేసుకోవాలి. సొలనా వాలెట్ లింక్ చేసుకోవాలంటే దాదాపు 0.003 వరకు మీకైతే ఫీ అయితే ఉంటుంది. మీరు ఎక్కువ పాయింట్స్ ఎర్న్ చేసిన తర్వాత లింక్ చేసుకోండి. మన లిస్టింగ్ ఏప్రిల్ గానీ, మే గానీ అయితే ఉండొచ్చు. ఆ నెల ఎండింగ్ నుండి మీరు చేసే పాయింట్స్ బట్టి లింక్ చేసుకో వద్దనేసి తర్వాత ఆలోచించండి. కానీ లింక్ చేసుకుంటేనే మీకనేది అవుతుందండి. లింక్ చేసుకోకపోతే మీకన్నీ సొలనా వాలెట్ అనేది లింక్ చేసుకోకపోతే మీకనేది రివార్డ్స్ అయితే రాదు. చూడండి, ఇక్కడ ఇలాగనేది డాష్‌బోర్డ్ అనేది వస్తుందండి. ఇప్పుడు మీరు దీన్ని ఎక్స్‌టెన్షన్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలండి. మన టెలిగ్రామ్‌లోకి వెళ్తే దాని కిందకు చూడండి, ఎక్స్‌టెన్షన్ అనేసి ఉంది కదండీ! అది కూడా కాపీ చేసుకోండి. ట్యాబ్ తీసుకోండి, అందులోని పేస్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ యాడ్ టు బ్రేవ్ అని వచ్చింది. మీరు క్రోమ్ యూజ్ చేస్తున్నారంటే యాడ్ టు క్రోమ్ అని ఉంటుంది. వేరే ఏ బ్రౌజర్ యూజ్ చేస్తే ఆ బ్రౌజర్ యాడ్ టు ఆ బ్రౌజర్ సంబంధించింది వస్తుంది. యాడ్ టు బ్రేవ్ అని కొడతాను చూడండి. ఇక్కడ యాడ్ ఎక్స్‌టెన్షన్ టైప్ చేయండి. కిందొచ్చిన తర్వాత యాడ్ అయిపోయింది ఆల్రెడీ మన దగ్గర. ఇప్పుడు ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ ఎక్స్‌టెన్షన్‌లోకి వెళ్తే గ్రాస్ లైట్ లోడ్ అని వచ్చింది కదా! మీరు ఇక్కడ లాగిన్ చేసుకోవాలి.
మీరు ఇంతకుముందు ఇచ్చిన ఈమెయిల్‌లోని పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీకిలా అడుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే క్లోజ్ చేసేయండి. రీసెంట్ వీడియోస్‌లో నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే అది ఎలా లింక్ చేసుకోవాలని షార్ట్‌కట్‌లో వీడియో చెప్తాను. వచ్చింది కదండీ! ఇక్కడ కనెక్ట్ అని కొట్టండి. డాష్‌బోర్డ్‌లో మళ్ళీ ఇక్కడ ఎక్స్‌టెన్షన్ ఓపెన్ చేయండి. క్రాస్ లైట్ నోడ్ ఓపెన్ చేయండి. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా! క్రాస్ కనెక్టెడ్ అని. ఇక్కడ కనెక్టెడ్ అని చూపించాలి. ఒకవేళ కనెక్టెడ్ అని చూపించకుండా డిస్కనెక్టెడ్ అని చూపిస్తే ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇదే గ్రాస్ గురించి ఇంకా కొంచెం డీప్‌గా తెలుసుకుందాం అనుకుంటే ఇక్కడ గ్రాస్ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ చూడొచ్చండి. వన్‌లోని మొత్తం $196,000,000 ఏమొచ్చి 2.2 మిలియన్‌కి అయితే సప్లై అనేది చేశారు. డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు సీజన్ 2లోని దానికంటే ఎక్కువ చేస్తామని చెప్తున్నారు. మీరు చూడాలి. ఇప్పుడు ప్రైస్ మార్జిన్ చూసుకుంటే ఆల్రెడీ లాంచ్ అయింది కాబట్టి ప్రెజెంట్ ప్రైస్ అయితే $1.69 అయితే ఉందండి. ఇది ఆల్ టైమ్ లో వచ్చేసి దీని సప్లై మీరు చూసుకున్నట్టయితే 1 బిలియన్ సప్లై అండి. ఈ గ్రాస్ నెట్వర్క్ యొక్క ఆల్ టైమ్ లో వచ్చి 0.78 అండి. దీని ఆల్ టైమ్ హై వచ్చేసి $3.90 దాకా అయితే వెళ్ళిందండి. నాకైతే ఇంతకు ముందే వచ్చి ఇది గ్రాస్ నెట్వర్క్‌లోని దగ్గర దగ్గర 10,000-12,000 వరకు అయితే ప్రాఫిట్స్ అనేది నాకైతే ఎర్న్ చేసుకున్నాను దీని నుంచి. యాక్చువల్లీ నేను $1 ఉన్నప్పుడు నేనైతే సేల్ చేయడం అయితే జరిగింది. $3.9 వరకు వెళ్ళింది. నేను అదే గాని హోల్డ్ చేసి ఉంటే మాత్రం ఒక 40,000 ప్లస్ అయితే నేనైతే మనీ అయితే ఎర్న్ చేసుకునేవాడిని. సరే ఇంకా సీజన్ 2 అయినా సరే హోల్డ్ చేసుకొని కొంచెం ఎక్కువ మనీ అయితే గ్రాస్ నుంచి ఎర్న్ చేసుకుందాం. గ్రాస్ మనీలో ఇప్పటి వరకు ప్రెజెంట్ అయితే ఎపోజ్ 4 అయితే రన్నింగ్ అవుతుందండి. ఎపోజ్ 4 ఫిబ్రవరి 18కి అయితే కంప్లీట్ అయిపోద్ది. టోటల్ 7 ఎపోజెస్ అయితే ఉంటాయండి. 7 కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకనేది రివార్డ్ అయితే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది టోకెన్స్. మీరు చూస్తున్నారు కదా! ఇది నా మెయిన్ అకౌంట్ అండి. ఎపోజ్ 4 అయితే ప్రెజెంట్ అయితే రన్నింగ్‌లో ఉంది. ఇంకా 3 ఎపోజెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పటి నుంచి కంటిన్యూయస్‌గా చేసుకుంటే మీరైతే బెస్ట్ ప్రాఫిట్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చండి. మీకు స్పార్క్ ఎయిర్ డ్రాప్ అండి నెక్స్ట్ చెప్పబోయేది. సేమ్ ఇదే ప్రాసెస్‌లోని లింక్ అనేది కాపీ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ చేసా చూడండి. సేమ్ గ్రాస్ లాగా ఇది గూడాన మీకు కనిపిస్తుందండి. నేమ్ పెట్టుకోవాలి. ఈమెయిల్ గూడా మీరు ఎంటర్ చేసుకోండి. పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసుకోండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా చేయండి. వెరిఫైయర్ హోమ్ అండ్ సీక్రెట్ కూడా ఎంటర్ చేయండి. రిజిస్టర్ కొట్టండి. చూసారా ఇక్కడ డిస్కనెక్ట్ అని చూపిస్తుంది కదా! ఇప్పుడు మళ్ళీ మన గ్రూప్‌లోకి రండి. చూడండి ఇక్కడ ఎక్స్‌టెన్షన్ కనిపిస్తుంది కదా! ఇక్కడ లింక్ కాపీ చేసుకోండి. న్యూ ట్యాబ్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. చూడండి యాడ్ టు బ్రేవ్ అని ఉంది కదా! ఇక్కడ ఇది ఎంటర్ చేయండి. స్పార్క్ అనేది వచ్చింది కదా! ఇప్పుడు ఎక్స్‌టెన్షన్‌లోకెళ్ళి లాగిన్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్‌టెన్షన్‌లోకెళ్ళండి. ఇక్కడ కనెక్ట్ అని చూపిస్తుంది కదండీ! ఇక్కడైతే మస్టర్ సూట్‌గా కనెక్టెడ్ అని చూపించాలండి. ఎక్స్‌టెన్షన్ ఓపెన్ చేస్తే. ఇక్కడ మీకు ఒక్కోసారి డిస్కనెక్టెడ్ అని చూపించిన గ్రాస్‌కి గాని, స్పార్క్ గాని ప్రాబ్లమ్ ఉండదు. ఇందులోకొచ్చిన తర్వాత టాస్క్ చూసారు కదా! ఈ టాస్క్స్ అనేది కంప్లీట్ చేసుకుంటే కొన్ని పాయింట్స్ అయితే మీకైతే రావడం అయితే జరుగుతుంది.
చూసారు కదా! ఇందులోకి వచ్చిన తర్వాత రివార్డ్‌లోకి రండి. రివార్డ్‌లోకి వచ్చిన తర్వాత సెండ్ వెరిఫికేషన్ ఈమెయిల్ అనేసి ఎంటర్ చేయండి. ఏం రాకపోతే రీసెండ్ చేసుకోండి. చూడండి ఇక్కడ మెయిల్ వచ్చింది కదా! దీని మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ యువర్ మెయిల్ అనేసి అయితే ఎంటర్ చేయాలి. చూడండి ఇక్కడ చూపిస్తుంది కదా! ఈమెయిల్ సక్సెస్‌ఫుల్లీ అనేసి. చూసారండి ఇప్పుడు ఎండింగ్ 90 చూపిస్తుంది నాకు. రిఫ్రెష్ చేస్తే ఇంకా చూపిస్తుంది. మీరు ఇక్కడ కనెక్టెడ్ అని చూపించకపోయినా ఇష్యూ కాదండి. ఇక్కడ మీరు ఎక్స్‌టెన్షన్‌లోని ఇందులో అయితే కనెక్టెడ్ అని చూపించాలి. అప్పుడే మీకైతే నోడ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఇది ఇంకా లాంచ్ అవ్వలేదండి. ఇప్పుడు ఈ ఎయిర్ డ్రాప్ ఇంకా లాంచ్ అవ్వలేదండి. ఇది లాంచ్ అయిన తర్వాత మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. చూసుకోండి రివార్డ్ సెంటర్‌లోకెళ్తే ఈమెయిల్ వెరిఫైడ్ అని చూపించాలండి. అప్పుడే మీది కంప్లీట్ అయినట్టు. ఓకే అండి. ఈ ప్రాజెక్ట్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే కంప్లీట్ చేసాం. మీకు మరొకటి గురించి కూడా ఇప్పుడు నెక్స్ట్ తెలుసుకుందాం. ఇప్పుడు మన గ్రూప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే చూసారు కదా! లేయర్ ఎడ్జ్ టెస్ట్ నెట్వర్క్ ఎయిర్ డ్రాప్ అని. లింక్ ఇంతకుముందు చెప్పినట్టు లింక్ అనేది కాపీ చేసుకోండి. న్యూ ట్యాబ్ తీసుకొని అక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ అనేది మీరు ఇంతకు ముందులా కాదండి. దీనికైతే మీరు అనేది వాలెట్ కనెక్ట్ చేసుకొని చేయాలి. ఈమెయిల్ తోటి దీనికైతే సంబంధం అయితే లేదండి. ఇప్పుడు కనెక్ట్ వాలెట్ ఉంది కదా! వాలెట్ కనెక్ట్ చేయాలి. చూడండి ఇక్కడ బ్రేవ్ వాలెట్ కనెక్ట్ చేసుకోవచ్చు. మెటామాస్క్ కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వాలెట్ కనెక్ట్ చేసుకోవచ్చు. నాకు కనెక్ట్ చేసుకోవాలంటే మీకు నచ్చిన వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చండి. కనెక్ట్ చేసుకుంటే మనం ఆ వాలెట్ యొక్క ఎక్స్‌టెన్షన్ అయితే మన దగ్గర అయితే మనం అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఏ బ్రౌజర్ యూజ్ చేస్తున్నామో ఆ బ్రౌజర్‌లో అయితే మనం యూజ్ చేసే ఎక్స్‌టెన్షన్ యొక్క వాలెట్ యూజ్ చేసే ఎక్స్‌టెన్షన్‌లో మన వాలెట్ అనేది అందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో అయితే నా దగ్గర ఏమీ లేవండి ప్రెజెంట్ అయితే. మీరు న్యూ బ్రౌజర్ అయితే ఎలాగుంటదో నేను అలాగా మీకోసం ఒక బ్రౌజర్ నుంచి మీకైతే యూజ్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు బ్రౌజర్ కావాలి కాబట్టి మెటామాస్క్ అనేది నేను ఓకే చేస్తున్నా. ఇప్పుడు గెట్ వాలెట్ అని కొట్టండి. మీ దగ్గర ఆల్రెడీ వాలెట్ ఉంటే ఓకే. లేదంటే ఇది క్లోజ్ చేసి నెక్స్ట్ రెండో స్టెప్ కూడా చెప్తా చూడండి. రెండో విధానం. ఇప్పుడు మీరు గూగుల్‌లోకెళ్ళండి. గూగుల్‌లోకెళ్ళి మీకు సొలోనా వాలెట్ కావాలంటే సొలోనా వాలెట్, మెటామాస్క్ కావాలంటే మెటామాస్క్. మీకు ఏ విధంగా ఎక్స్‌టెన్షన్ కావాలంటే ఆ ఎక్స్‌టెన్షన్ అయితే ఇక్కడైతే సెర్చ్ చేసుకోండి. ఇక్కడ నాకు మెటామాస్క్ కావాలి కాబట్టి మెటామాస్క్ ఎక్స్‌టెన్షన్ సెర్చ్ చేసా చూసారా? ఇక్కడ మెటామాస్క్ క్రోమ్ వెబ్ స్టోర్ అనేది మీకు ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ యాడ్ టు బ్రేవ్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి. యాడ్ ఎక్స్‌టెన్షన్. మీరైతే క్రోమ్‌లోనే బ్రౌజ్ చేయడానికైతే ట్రై చేయండి. వేరే ఏ బ్రౌజర్‌లో చేయకండి. మీకు క్రోమ్ అయితే బెస్ట్ అయితే మీకనేది ఉంటాయి మొత్తం అంతా. చూసారు కదా ఫ్రెండ్స్! ఇక్కడైతే ఎక్స్‌టెన్షన్ అయితే మీకనేది యాడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఇది మీ ఎక్స్‌టెన్షన్‌లోకి రండి. మెటామాస్క్ ఓపెన్ చేయండి. ఇలా వస్తదండి ఇంటర్ఫేస్ అనేది. మీ దగ్గర ఆల్రెడీ వాలెట్ ఉంటే వాలెట్ అనేది ఇన్‌పుట్ చేసుకోండి. మీ దగ్గర వాలెట్ లేకపోతే వాలెట్ అనేది క్రియేట్ చేసుకోండి. నా దగ్గర ఉంది. అయినా సరే నేను వాలెట్ అనేది క్రియేట్ చేస్తున్నా. అగ్రీ చేశాను. మీరు పాస్వర్డ్ అనేది ఇక్కడ పెట్టుకోవాలండి. సేమ్ పాస్వర్డ్ మళ్ళీ కింద కూడా ఎంటర్ చేయాలి. చేసి ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసి క్రియేట్ ఏ న్యూ వాలెట్ అనేసి క్రియేట్ చేసుకోండి. సెక్యూర్ మై వాలెట్ అనేది మీరు రెండిట్లో ఏది క్లిక్ చేసినా ప్రాబ్లమ్ లేదు. డన్ చేయండి. నెక్స్ట్, నెక్స్ట్.
మీకైతే ఇప్పుడు అనేది వాలెట్ అయితే మీకైతే కనెక్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. మీరు ఒకవేళ రేపు పొద్దున్న వాలెట్ అనేది మీకు పోతే ఏం చేయాలంటే అది కూడా చెప్తాను. చూసారా ఇక్కడ సో ప్రైవేట్ కీ అని ఉంది. ఇక్కడ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయండి. చూసారా ఇక్కడ హోల్డ్ చేసి పట్టుకోండి. ఇదండి నా ప్రైవేట్ కీ అనేది అయితే ఇది. నేను ఇది కాపీ చేసుకొని నేనైతే స్టోర్ అయితే చేసుకుంటాను. అలాగే మీరు గూడానా వాలెట్ ఏదైనా ఉంటే అది మీరు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇదే విధంగా. ఇప్పుడు మనం వీడియోలోకొస్తే ఇప్పుడు వాలెట్ క్రియేట్ చేసుకోవడం మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. నేనైతే ప్రెజెంట్ అయితే ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు లేయర్స్‌లోకి మనం అయితే వచ్చాం. ఇప్పుడు కనెక్ట్ వాలెట్ అనేది కొడుతున్నా చూడండి మళ్ళీ. ఒకసారి నేను రిఫ్రెష్ చేస్తాను ఒక్క నిమిషం. నేనైతే రిఫ్రెష్ అయితే చేశాను. చూడండి ఇక్కడ కనెక్ట్ వాలెట్ కొడుతున్నాను. చూడండి ఇక్కడ ఇన్‌స్టార్‌లోనే మనకి మెటామాస్క్ అనేసి అయితే రావడం అయితే జరిగింది. మెటామాస్క్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ కనెక్ట్ అని కొట్టడం జరుగుతున్నాను. ఒకవేళ మీకు ఒక్కోసారి పాస్వర్డ్ అడుగుతది. పాస్వర్డ్ అడిగేసి ఎంటర్ చేయండి. మీకైతే రిఫరల్ అయితే కోడ్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇది మాత్రం మస్ట్ షుడ్‌గా మీకు బ్యాకప్ కింద అయితే అదైతే పెట్టుకొని చూసారు ఇక్కడ రికవరీ కోడ్ ఇక్కడ ట్యాప్ చేస్తే కాపీ అవుతుంది. లేదంటే మీరు ఎలాగైనా సరే కాపీ చేసుకోవచ్చు. ఇందులోకొచ్చాను. చూడండి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ కంటిన్యూ కొట్టండి. ఇదైతే మీరు వెరిఫై అనేది అవ్వడం అయితే జరుగుతుంది. చూసారు ఇది ఇలాగొచ్చింది కదా! ఇక్కడ మీరైతే స్టార్ట్ నోడ్ అనేసి అయితే మీరైతే క్లిక్ చేయాలి. స్టార్ట్ నోడ్ మీద క్లిక్ చేస్తే స్టార్ట్ అవుతదండి. నేను మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కనిపిస్తుంది కదా! ఒక పాయింట్ అనేది అయితే నాకైతే పెరగడం అయితే జరిగింది. మీరు డైలీ ఇది కూడా క్లెయిమ్ రివార్డ్ చేసుకోవాలండి. క్లెయిమ్ రివార్డ్. చూడండి రివార్డ్ క్లెయిమ్డ్ సక్సెస్‌ఫుల్లీ. చూసారు కదా! నా నోడ్ అయితే రన్ అవుతుంది ఇప్పుడు. సడెన్‌గా నా నోడ్ అనేది ఎప్పుడైనా సరే ఇది 24 అవర్స్‌కి ఆగిపోతుందండి నోడ్ అనేది రన్నింగ్ అవ్వదు. ఓన్లీ 24 అవర్స్ ఉంటుంది. మళ్ళీ 24 అవర్స్ తర్వాత మళ్ళీ మనం అయితే నోడ్ అయితే రన్ చేయాల్సి ఉంటుంది. చూడండి నేను రిఫ్రెష్ చేశాను. రిఫ్రెష్ చేసినా కూడా అక్కడి నుంచి అనేది రన్ అవుతూ ఉండాలి. మీరు ఒకసారి రిఫ్రెష్ చేసుకొని కూడా చెక్ చేసుకోండి. ఇప్పటికి వీడియో చాలా పెద్దయింది అనుకుంటున్నాను. మిగతా ఎయిర్ డ్రాప్స్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీకు ఇంకొకటి చెప్పాలి ఇందులో. చూడండి మీరు ఇక్కడ డాష్‌బోర్డ్, టాస్క్, ప్రూఫ్స్, రిఫరల్ కనిపిస్తుంది కదా! రిఫరల్‌లోకి రండి. వచ్చిన తర్వాత చూడండి రిఫరల్ కూడా మీరు ఎవరికైనా పంపించాలంటే మీరు మినిమమ్ 50 అవర్స్ అనేది మీరు రన్ చేయాలండి ఈ నోడ్‌ని. రన్ చేస్తేనే మీరు ఎవరికైనా రిఫర్ చేయడానికైతే అవకాశం అయితే ఉంటుంది. అంతవరకు అయితే అవకాశం ఉండదు. 50 అవర్స్ రన్ చేసిన తర్వాత మీరు ఎవరికైనా రిఫర్ చేసుకోవాలంటే రిఫర్ చేసుకోవచ్చు. రిఫరల్ ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకొని లేదా ఎక్స్ నుంచి అయినా సరే కనెక్ట్ చేసుకోవచ్చు. నేను డాష్‌బోర్డ్‌లోకి వెళ్తున్నా చూడండి. చూసారు నా నోడ్ అయితే రన్ అవుతుంది. అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరింత సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. బై బై. జై హింద్.